ముంబైని గజగజలాడిస్తున్న మన జూనియర్ ఎన్టీఆర్ అన్న టైగర్ ఎక్కడున్నా టైగర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు షేక్ చేస్తుండు త్రిబుల్ తోటి ఒక రేంజ్ కి అయితే వెళ్ళిపోయిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే వార్ 2లో కాకుండా ఇంకో సినిమాలో కూడా చేస్తుండు బాలీవుడ్ సినిమాలో. అది చాలా పెద్ద సినిమా. ఆ సినిమా పేరేంటి, అసలు ఏ సినిమాలో ఉన్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్, తెలిసింది కదా మొన్న రెస్టారెంట్ లో అయితే మన ఎన్టీఆర్ గారి లుక్ అండ్ ఎన్టీఆర్ గారు అక్కడ వెళ్ళిండ్రు ముంబైలో. రెస్టారెంట్ లో రణవీర్ కపూర్, ఆలియా భట్ అండ్ ఎన్టీఆర్ గారి వైఫ్. అంటే వీళ్ళంటే ఫ్రెండ్స్ అనుకో. ఎందుకంటే త్రిబుల్ ఆర్ వేసిన కాబట్టి ఆలియా భట్ తో చాలా ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి రణవీర్ కపూర్ కూడా తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో రితిక్ రోషన్ కూడా వెళ్ళిండు. అంటే వార్ 2లో వేస్తున్నాడు కాబట్టి రితిక్ రోషన్ అండ్ మన ఎన్టీఆర్ గారు ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళిండు. కానీ బిగ్గెస్ట్ మన బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఎందుకు వెళ్ళిండో అక్కడ మాత్రం ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ అయింది అందరికి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి త్రిబుల్ ఆర్ వేసిండు, వార్ 2 వేసిండు కాబట్టి వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ తెలియదు ఎంజాయ్ చేసి అని చెప్పుకోవచ్చు రెస్టారెంట్. కానీ అక్కడ కరణ్ జోహార్ వచ్చింది కదా, అక్కడే ఒక ప్లస్ పాయింట్ పడ్డది. కరణ్ జోహార్ వచ్చిందంటే నెక్స్ట్ బాలీవుడ్ లో ఏదో ప్లానింగ్ ఉన్నట్టే తెలిసింది. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు తక్కువ చెప్పుకున్నా టైగర్ ఎక్కడున్నా టైగర్ అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళింది కదా, అక్కడే క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా మీకు, మన రణవీర్ కపూర్ గారు సాయి పల్లవి గారు ఇద్దరు రామాయణం సినిమా చేస్తున్నారు. అండ్ మొన్న ఫోటో కూడా లీక్ అని తెలిసిందే. కానీ అదే రామాయణంలో ఒక మంచి గెస్ట్ రోల్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నట్టు ఆల్రెడీ వార్తలు అయితే వచ్చినాయి. దానికి ఎవరు సపోర్ట్ చేశారంటే కరణ్ జోహార్ గారు సపోర్ట్ చేశారు. కాబట్టి వాళ్ళందరూ ఒక పార్టీ చేసుకున్నారంటూ తెలిసింది. ఆ రెస్టారెంట్ కి వెళ్ళడానికి కారణమే అది. ఎందుకంటే రామాయణంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటే ఒక మంచి రోల్ ఉంది. ఎందుకంటే ఆ కట్అవుట్ కి కరెక్ట్ గా నాకు చెప్తే రావణుడు గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు పక్కా సెట్ అవుతారు ఆ సినిమాలో నాకు తెలిసి. ఎందుకంటే ఆయన కట్అవుట్ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా. ఆయన స్టైల్ కి ఆయన కోపంలో మన జూనియర్ ఎన్టీఆర్ మరీ డేంజర్ గా ఉంటారు. భయంకరంగా కూడా చూపించచ్చు మన జూనియర్ ఎన్టీఆర్ నేను అనుకుంటున్నాను. ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా. కానీ రామాయణంలో నెగిటివ్ రోల్ మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక రావణుడు గెటప్ లో మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపియాలా. ఇక థియేటర్ లో మాత్రం గూస్ బంప్స్ ఒక ఫుల్ మిల్సే అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ కి మాత్రం. అండ్ వార్ 2లో అయితే నెగిటివ్ రోల్ అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తుండ్రు. అండ్ సెకండ్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా మీకు? సెకండ్ షెడ్యూల్ మన రామోజీ ఫిల్మ్ సిటీ లో సెకండ్ షెడ్యూల్ ఉంది. ముంబైకి ఆల్రెడీ గడగడలాడిస్తుండ్రు. మన రితిక్ రోషన్ మన హైదరాబాద్ వస్తే మళ్ళీ ఇక ఫ్యాన్స్ కి మాత్రం ఇక ఊరేగింపు ఇక రచ్చ అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ షెడ్యూల్ ముంబై నుంచి త్వరలో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ టీం మొత్తం మన హైదరాబాద్ కు వస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో. త్వరలో సెకండ్ షెడ్యూల్ అయితే మే సెకండ్ వీక్ లో అయితే షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం మరి వార్ 2లో రామాయణంలో మన రావణుడి గెటప్ మన తెలుసుగా మన టైగర్ గెటప్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.